హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే కనుక మార్నింగ్ శివరాత్రి రోజు మార్నింగ్ అండి. 26th మాట. ఇది లాస్ట్ అమృతస్థానం. ఈరోజు ఇంకా ఈ రోజుతో లాస్ట్ మాట. ఇక్కడ కుంభమేళ, మహాకుంభమేళ ఈ రోజుతో లాస్ట్ అండి. లాస్ట్ అమృతస్థానానికి అయితే మేమైతే అందుకున్నమాట. ముందు రోజు వెళ్ళాం కానీ ఆ రోజు అయితే బాగా ఎక్కువగా ఉందని, నైట్ బాగా చలి ఉందండి ఇక్కడ. దానివల్ల అయితే మేము స్నానం చేయడానికి అయితే వెళ్ళలేదు. ఇంకా చీకటిగా ఉందని చెప్పేసి ఇంకా మార్నింగే లేచి ఇంకా లాస్ట్ అమృతస్థానానికి అయితే వెళ్ళామని. చాలామంది జనాలు ఉన్నారు కానీ ఎవరు మన నడుచుకుంటూ వెళ్తున్నారు, తోసుకోవడం లేదు. ఒక దిక్కునైతే పోలీసులు అయితే ఆపేస్తున్నారు. అక్కడ నిండిపోయింది అన్నప్పటికైతే అప్పుడైతే కొంచెం ఏదో తోసుకున్నట్టు అనిపించింది కానీ ఒక దిక్కున మట్టిగా. తర్వాత అయితే ఎక్కడా లేదు. చాలా బాగా అయితే అయిందండి. మాది ఇలా ఖాళీగా ఉంది. ఎక్కడ చూసి నడుచుకుంటూ వెళ్ళామాట. 2 కిలోమీటర్లు ఎక్కువే నడిచాం. మేమైతే ఆశ్రమంలో ఉన్నాం కదండి. తలిపేసమ్మా. ఆశ్రమంలో ఉన్నాం కదండి. ఆశ్రమం నుంచి అయితే 2 కిలోమీటర్లు ఉంటుంది అనమాట. ఇలాగా మేమైతే యూట్యూబ్లో వీడియోస్ చూసుకుంటూ ఫాలో అవుతూ వెళ్ళానండి నేను. ఎందుకంటే మాకు తెలియదు కదా అమృతస్థానం ఎక్కడంటే ఇలా చెప్తున్నారు, అది కరెక్ట్గా తెలుసుకోవాలని చెప్పేసి మేము యూట్యూబ్లో అయితే వీడియోలు చూసుకుంటూ దానికి బట్టి ఆనవాళ్ళు బట్టి వెళ్ళామన్నమాట. ఎలాగలాగా లాస్ట్ ఫైనల్కి అయితే ఇలాగ అమృతస్థానం అయితే చేసాము. మేమైతే ఏమీ కొనుక్కోలేదండి అక్కడైతే. ఎందుకంటే వెళ్ళకైతే క్లోజ్ చేశారు. అమృతస్థానంకి వెళ్ళే వైపు అయితే రూట్ అయితే క్లోజ్ చేశారు. మేమైతే ఈ రాయలు కనిపిస్తుంది కదా, ఈ రాయలు ఎక్కి మెట్లుగా ఉన్నాయి. రాయలు కష్టపడి చాలా ఎత్తుకుందండి. కష్టపడి ఎక్కి మరి ఇటువైపు అయితే వచ్చామాట. ఈ రోడ్డు మీదకి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి తిన్నంగా నడిచి వెళ్ళిపోవాలండి. ఆ తర్వాత బాగా ఎక్కువ రష్ ఉందన్నమాట. ఈ రోడ్డు వారిని ఇలాగా పిల్లలు చూసారా, మా హద్వితలు చాలా హ్యాపీ ఫీల్ అయిపోయింది వాళ్ళని చూసి అయితే. అలాగా నడుస్తుందని పాప అయితే. ఇంకా పాపం ఎన్నో కష్టాలు ఉంటాయి వాళ్ళకి కూడా. అలాంటి అది బతుకుదేరు కోసం వాళ్ళు అలా చేస్తుంటారులే కదండి. ఎంతో కొంత మనీ అయ్యారు కాబట్టి వాళ్ళ టోల్ కోసం మనం ఎంతో కొంత మనీ వేస్తుండాలి. కాకపోతే నేనైతే ఏమీ వేయలేదండి. నాకు కుదరలేదు మరి. అందరూ ఒకళ్ళు జనాల మీద ఒకళ్ళు వెళ్ళిపోతే మా ఆయనగారు వెళ్ళిపోతున్నారు కదా, నేను ఎక్కడ మిస్ అయిపోతాను చెప్పి మా ఆయనగారు వెనక నేను ఫాలో అయిపోయాను అంతే. చాలామంది బాబాలు అయితే వెళ్ళిపోయారండి. అదే ఆ గోరీలు గట్ట ఏం పెద్ద కనిపించలేదు. కొంతమంది మట్టిగా కనిపించారు ఆ గోరలు అయితే ఆ రోజైతే. లాస్ట్ అమృతస్థానం కాబట్టి చాలా బాగా అయితే చేసాం మేము స్నానం అయితే. అంటే మేము కష్టపడి త్రివేణి సంగమం దగ్గరికి వెళ్ళి స్నానం చేసామండి మేమైతే. గంగా నది, యమున నది ఉన్నాయి, దగ్గర ఉన్నాయి కానీ అవన్నీ కాదని చెప్పి పిల్లల్ని ఇద్దరు తీసుకుని కష్టపడి నడిచి అయితే అంత దూరం అయితే వెళ్ళాం. మేమైతే బట్టలు అయితే తీసుకెళ్ళలేదండి. మా హద్వితలకి మా అబ్బాయికి మాత్రం తీసుకెళ్ళాను. చల్లగా ఉంటాయి కదా వాటర్, కొంచెం కోల్డ్ చేస్తానని చెప్పేసి హద్వికి మా పాపకైతే ఇంకా తీసుకెళ్ళమాట. మార్నింగే లేకగానే ఆశ్రమం ఎదుర్కొని టిఫిన్ ఉంటే ఆ టిఫిన్ అయితే హద్వితలకి తినిపించాను. తర్వాత అయితే మా అబ్బాయి కూడా కొంచెం తినమన్నాను. ఆడు తినలేదు కానీ కొంచెమే తినేసి వదిలేశాడు. మేమైతే ఇంకా టిఫిన్ తినలేదండి. ఓన్లీ టీ తాగి బయలుదేరాం మేము. ఎందుకంటే మళ్ళీ స్నానం చేయడానికి వెళ్తున్నాం కదా అని. ఈరోజు మాకు అదృష్టం కలిది. లాస్ట్ శివరాత్రి రోజు కూడా శివరాత్రి రోజు బాగా కలిసి వచ్చింది అనిపించింది అన్నమాట. శివరాత్రిలో ఎప్పుడు రాజమండ్రి తీసుకుంటాం మేము. ఈ సంవత్సరం అయితే మేము అక్కడ అమృతస్నానం చేసాం. పైగా ప్రయాగ్రాజ్లో అనుకోకుండా అదృష్టం అయితే మాకు కలిసి వచ్చిందని చెప్పాలి. మేము అసలు ప్లాన్ అయితే వేసుకోలేదండి వెళ్దామని. ఎప్పటి నుంచో నాకు వెళ్దామని ఉంది కానీ నేను టైం ట్రెక్కలు తీసుకుందాం నేను ఎంత చూసినా నాకైతే దొరకలేదు. తత్కాలు ట్రై చేసాను కానీ ఇంకెళ్ళమేమో అనుకున్నాం కానీ మా ఆయన గారిని ఒప్పించి కష్టపడి అయితే వచ్చాము. అందరూ మమ్మల్ని ఇప్పుడైతే శుభ్రంగా బాగా వెళ్ళి వచ్చారు పిల్లలతో మహాకుంభమేళకి అని అంటున్నారు అన్నమాట. చాలామంది పిల్లలతో వెళ్ళినందుకు కొంచెం ఇబ్బంది పడ్డా కానీ వెళ్ళినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇబ్బందులు ఎప్పుడు వస్తూనే ఉంటాయి కదా, ఇంకా అంత దూరం వెళ్ళామంటే ఆ మాత్రం కొంచెం ఇబ్బంది అన్న పడతాం మనం. పక్కన వెళ్ళాము కానీ ఏ ఇబ్బంది లేదు. మనం 2 days ప్రయాణం, 2 days అటు నుంచి రావడం వల్ల పిల్లలు కొంచెం ఇబ్బంది పడింది అంతే. కానీ మనకు ఇప్పుడైతే బాగానే ఉంది హద్వితలు అయితే. అప్పుడు మరి దూరం కదా మనకి చిరాకు అనిపిస్తుంది కానీ దీనిలాంటి అదృష్టం మళ్ళీ మనకు రాదు కదండి. మళ్ళీ ఈ జన్మలో మళ్ళీ మ్యాక్సిమం చేయలేము మనం. మన పిల్లలు కూడా చేయలేరు అంత టైం. 144 years అంటే తక్కువ కాదు కదా. ఇక్కడైతే అదే దేవుడి వేసం వేసారు, శివయ్య వేసం వేసి ఇక్కడ వెళ్ళే ఉంది క్యూట్గా. అందుకే వీడియో తీసుకున్నమాట. ఇక్కడికైతే ప్రయాగ్రాజ్ దగ్గర మామూలుగా త్రివేణి సంగమం దగ్గరకు వచ్చేసామాట. మేమైతే బోట్ మీద వెళ్దాం అనుకుని ఆ రోజు లాస్ట్ రోజు వల్ల ఇంకా చాలా దూరం వెళ్ళాలండి. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా దూరం వెళ్ళాలన్న బోటు అయితే ఇంకెందుకులే బాబు అని చెప్పేసి ఇంకా అంత దూరం వెళ్దాం. హద్విత వెళ్తే ఇక్కడ ఉన్న ఆర్మీ అమ్మాయిలు అయితే ఆటలాడుతుందన్నమాట హద్వి పాపతో అయితే. ఫస్ట్ అయితే మా ఆయనగారు స్నానం చేసి వచ్చేసారండి వాటర్ గట్ట పట్టుకొని. మా ఆయనగారు అయితే మేము స్నానం చేసినప్పుడు వాటర్ తీసుకులేదు. అవతల పక్క ఉన్న వాటర్ అయితే బాటిల్తో పట్టుకొని వచ్చారనమాట. మేమైతే హద్వితల్ని ఎత్తుకోను అనమాట. మా పడ్డుబాబు ఇద్దరు స్నానం చేశారు ఫస్ట్. తర్వాత మళ్ళీ నేను వెళ్ళి హద్వితలు ఇద్దరం కూడా మళ్ళీ హద్వితలను స్నానం చేయించాను. ఎక్కువసేపు కాదు, 2 నిమిషాల మట్టికి హద్వితలు ఫాస్ట్గా పోసేసి తీసుకెళ్ళిపోయానండి. ఎందుకంటే హద్వితల్లి అదే చల్లగా ఉన్నా కదా నీళ్ళు ఏడుస్తుంది, భయపడిపోతుంది వాటర్లో దిగనాక మాట. తను ఇక్కడైతే మా ఆయన గారు అడ్రస్ అడుగుతుందండి ఇంకా త్రివేణి సంఘం ఎక్కడ అని చెప్పేసి ఇంకా అలా అడిగి వెళ్ళామాట. ఎంత పొడుగుంది కదండి ఇదంతా త్రివేణి సంఘమే. అలా మళ్ళీ తిరిగి రావాల్సి వచ్చింది, మళ్ళీ వెనక్కి రావాల్సి వచ్చింది మా తిరిగండి. ఎందుకంటే క్లోజ్ చేస్తారు. మళ్ళీ వచ్చినప్పుడు మాత్రం ఆ రూట్లన్నీ తీస్తారు, ఓపెన్ చేస్తారు అన్నమాట. జనాలు ఎక్కువ ఉండడం వల్ల వెళ్ళేటప్పుడు అయితే రోడ్లో అలా క్లోజ్ చేసేసి మేము తిరిగి రావాల్సి వచ్చింది. అలా తిరిగి వచ్చి మళ్ళీ ఇక్కడికే తాను చేయడానికి వచ్చామన్నమాట మేము.
ఇక్కడ చాలామంది ఆ రోజు చాలా ఎక్కువగా అంతా మట్టి మసానం అంతా ఉందన్నమాట. అసలు డ్రెస్ చేంజ్ చేసుకున్నా కూడా లేదండి. ఇదే త్రివేణి సంఘం ఇక్కడ తాను చేస్తాం. మేమైతే అంటే మేము యూట్యూబ్లో ఒక అతను చెప్పారు పలానా గేట్ అని, అక్కడికైతే వెళ్ళి మేము తాను చేస్తామండి. ఇంకా చాలామంది అదే అన్నారు, త్రివేణి సంఘం అదే మ్యాక్సిమం అదేనండి. అక్కడ ఉంటారు కదా బోర్డుల దగ్గర కాపలాగా వాళ్ళు కూడా అడిగితే ఇదే అని చెప్పారన్నమాట. అప్పుడైతే త్రివేణి సంఘం అక్కడ అందరూ దీనికోసం ఎత్తుకుంటూ వస్తారు, ఎక్కడెక్కడి నుంచో ఎత్తుకుంటూ వచ్చి ఇక్కడ దాని చేస్తారు చాలామంది అండి. ఫస్ట్ అయితే నేను మా ఆయనగారు చేశాక నేను కూడా చేసి వచ్చేసాము ఒడ్డుపైకి. అయితే నేను అదిగో నేను అక్కడ పాపను అదిరితండి అయితే ఎత్తుకున్నాను. మా ఆయనగారు వీడి తీస్తున్నాను, పక్కన రెడ్ టీ షర్ట్ మా అబ్బాయి అండి. ఇలా లాస్ట్లో మా ఆయనగారికి అయితే వీడి తీసుకుని మా ఆయనగారు అయితే నాకు కనిపించలేదు ఆ జనంలోనైతే. నేను కొంచెం దూరంగా నుంచున్నాను. మా ఆయనగారు మా అమ్మకి తీసినప్పుడు కొంచెం దగ్గరికి వచ్చి నుంచున్నారన్నమాట. నేనే నుంచి పెట్టాను, అంత దూరం నుంచి అయితే వీడియో కనిపించట్లేదు అని చెప్పేసి. ఇక లాస్ట్ తాంజీ వచ్చేసి ఇక్కడైతే బొట్లు ఎట్టించుకున్నామండి. హద్వి తెలియ అందరికీ ఓ బొట్టు అదే మామూలుగా అందరూ ఎట్టించుకున్నారు కదా, మాకు ఇలా బొట్లు ఎట్టుకొని చాలా ఇష్టం అన్నమాట. అలా బొట్లు ఎట్టించుకొని అక్కడే డ్రెస్సులు ఆరిపోయినమాట. తర్వాత జాయిగా నడుచుకుంటూ వచ్చి మార్నింగ్ ఎప్పటికే 11:30 అవుతుంది కానీ ఫుల్గా ఎండ అనిపిస్తుంది. కానీ చలి మాత్రం ఉందండి, ఎండగా ఉంది కానీ చలి మాత్రం విపరీతంగా ఉందన్నమాట. ఎందుకంటే మనకి చూడడానికి ఎండకి కనిపిస్తుంది అంతేనే, అంత మంచు గట్టా ఉందన్నమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వచ్చేసి ఇంకా మేము ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదో ఉంది కదా, అక్కడికి వెళ్దాం అనుకున్నాం. కానీ ఇంకా అడ్రస్ ఎక్కడ పెడితే అక్కడ క్లోజ్ చేస్తారు. దానివల్ల మన బైకుల మీద కానీ దేని మీద వెళ్ళడానికి లేదు, నడిచి వెళ్ళాలా. ఇంకా నడిచే ఓపిక లేక మేమైతే వెళ్ళలేదండి. ఇంకా ఓన్లీ అక్కడ పక్కన అయితే ఇక్కడ ముళ్ళు మీద పడుకున్నారు చూసారా, ఒక గోరి ఎవరో ఇక్కడ ముళ్ళు మీద అయితే పడుకున్నారండి. చాలామంది అతను నమస్కరించుకున్నారు. మేము పొద్దునుంచి ఏం తినలేదు కాబట్టి మేము మార్నింగ్ నుంచి అయితే ఏమీ తినలేదు కదండి. అప్పుడు అయితే అందుకోసమని మేము మార్నింగ్ అయితే తినలేదు కాబట్టి అక్కడికి వచ్చేసాకైతే ఇది ఏమంటారు స్వీట్ కానీ తీసుకొని చాలా బాగుందండి. 30-40 రూపీస్ తీసుకొని కానీ పర్లేదు, వర్త్ దానికైతే బాగా సెట్. మనకి ఇటువైపు ఇంకా తక్కువ ఇస్తారు, అక్కడ బాగుందండి. మసాలా వేసి చాలా బాగా చేసే, టేస్ట్ కూడా చాలా బాగుంది పులుపులు. కానీ తర్వాత వచ్చేసి అక్కడ ఎక్కువగా అమ్ముతున్నారు ఏమంటారు పుదీనా వాటర్ అమ్ముతున్నారు. ఆ వాటర్ కూడా తాగామండి. అక్కడ నుంచి అన్ని తాగి కష్టపడి నడుచుకుంటూ వస్తే ఇక్కడ ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది, ఇక్కడ శివాలయం కూడా ఉంది. ఈరోజు ఎలాగా శివరాత్రి కాబట్టి ఆ 2 టెంపుల్ దర్శించుకున్నమాట. దర్శించేసుకొని కొంచెంసేపు అయితే కాళ్ళు ఎప్పుడు వస్తున్నాయి కొంచెం కూర్చున్నాం. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది కదా, ఆ ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్దాం అనుకున్నాం కానీ కాకపోతే మనకి ఇంకా దూరం అని చెప్పారు, నడిచి వెళ్ళవలసింది. ఇంకా నడలేక పిల్లలతోనైతే ఇంకా భోజనం టైం కూడా పడినారు, ఆ టైం అయిపోతుంది ఇంకెందుకని చెప్పేసి అయితే వెనక్కి వచ్చేసామని మళ్ళీ బ్యాక్ వచ్చేసి ఇది పైకి వెళ్ళాము. మళ్ళీ వెనక్కి వచ్చేసి ఇటువైపు తిరిగి మా ఆశ్రమం వైపు అయితే వచ్చేసాం మేము మళ్ళీ. ఆ తర్వాత ఆశ్రమంలో వచ్చేసి ఫుడ్ అయితే వీడియో తీస్తాను, నెక్స్ట్ వీడియోలో ఉంటే పెడతానండి. అక్కడైతే ఆ భోజనం చేసామంటే ఫుడ్ బాగుంది. అక్కడ మనిషికి 100 రూపాయలు తీసుకున్నారు, ఉన్నందుకు ఫ్రీ అండి. మేము బయటే పడుకున్నమాట ఆ రూమ్స్ ఖాళీ లేక. ఇంకా ఆ రోజు అయితే అక్కడ నుంచి నాగవాసవి టెంపుల్ ఉంది, అక్కడికైతే వెళ్ళామండి. తర్వాత అయితే మేము ఎందుకంటే చూసారా ఖాళీ అయిపోయింది ఘాట్స్ అండి. మ్యాక్సిమం మేము నాగవాసవి టెంపుల్కి వెళ్ళినప్పుడు ఈ వీడియో తీసానండి. అక్కడ శుభ్రం ఖాళీ అయిపోయినాయి. ఒక లైన్ ఉందండి, ఒక 15-20 నిమిషాలు పట్టింది అన్నమాట లైను. టెంపుల్లో నుంచొని అక్కడ కొంచెం నుంచొని టెంపుల్లో దేవుడిని అయితే దర్శించుకున్నమాట. చాలా బాగా జరిగింది దర్శనం కూడా అండి. ఆ నాగవాస అమ్మవారు కూడా చాలా బాగున్నారన్నమాట. ఒక అతను అయితే అన్నారు మామూలుగా ఖచ్చితంగా ఇక్కడికి వచ్చినప్పుడు అయితే ఖచ్చితంగా అమ్మవారిని అయితే దర్శించుకోవాలన్నారు ప్రయాగరాజ్ వస్తే. ఇంకా అందుకని అమ్మవారిని అయితే దర్శించుకున్నామండి. సూపర్గా ఈ దర్శనం మాత్రం బాగా జరిగింది. ఇంకా ఆంజనేయ స్వామి టెంపుల్ కూడా వెళ్ళి ఆంజనేయ స్వామి టెంపుల్ ఏదంటే దానికైతే వెళ్ళలేదు. తర్వాత వచ్చి శక్తిపీఠం ఉంది అమ్మవారు, అది దానికి కూడా వెళ్ళలేదు, కుదరలేదు అనమాట. అద్వితలు బాగా తిరిగింది కదా, పడుకుంటుపోయింది అనమాట. ఆశ్రమంలో మేము పడుకోలేదు. ఈరోజు ఈవినింగ్ అయితే మేము ఇక్కడ నుంచి అయితే కాశీ వెళ్దాం అనుకున్నాం. అందుకోసమే ఇంకా ఇక్కడ దర్శనం చేసుకొని వెళ్ళిపోయాక ఏమైనా బస్సెస్ ఉంటే కనుక అక్కడ నుంచి వెళ్ళిపోదాం అని చెప్పేసి ఫిక్స్ అయిపోయి టెంపుల్కి వచ్చామండి. ఇంకా అలాగే పట్టుదలతో వచ్చాం కానీ అసలు చాలా ఇబ్బంది పడ్డామండి. ఇక్కడే ఈ ప్రయాగరాజ్ అంత బాగా జరిగిన తర్వాత నుంచి బాగా ఇబ్బందులు అయితే పడ్డాము. నైట్ అస్సలు నిద్ర లేకుండా శివరాత్రి జాగ్రత్త చేయవలసి వచ్చింది. ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో వస్తే చూడండి తప్పకుండానండి. అది బస్సు ఎక్కామండి, బస్సు చాలా చిరాకు ఉంది. బస్సు మాత్రం అస్సలు బాగుంది బస్సు అయితే అండి. మనం నార్మల్ టికెట్ ఇక్కడైతే బైక్ మీద అయితే వెళ్ళాను నేను. అక్కడ నుంచి అయితే మా ఇద్దరిని దింపడానికి మనిషికి 1000 రూపాయలు అడుగుతున్నారు బస్ స్టాండ్కి అయితే అండి. ఒక అతను మాత్రమే మా ఇద్దరికి 250 300 చప్పున తీసుకున్నారు, 600 చప్పున తీసుకున్నారు. ఇద్దరికి 600 తీసుకున్నారు అన్నమాట ఒక్క అతను మట్టుకే. అతను మాత్రం మమ్మల్ని ఎక్కించుకుని ఫస్ట్ అయితే నన్ను దింపేసి తర్వాత మళ్ళీ వచ్చి మా ఆయన గారు తీసుకొచ్చారన్నమాట. అతను ఒక్కడే చాలా దూరం 2-3 కిలోమీటర్లు నడిచాడు, బ్యాగులు పెట్టుకున్న చాలా ఇబ్బంది పడ్డమాట.
పడి మొత్తానికి అయితే అతను అయితే మమ్మల్ని దింపరు. మొత్తానికి ఇక్కడికి వచ్చి అతను హడావిడిలో బస్సు రండి పోతుంది 8:30 అయిపోతుంది అని చెప్పేసి 8:30 అయిపోతుంది ఈ బస్సు అయితే ఎక్కించారు అనమాట. ఈ బస్సు అయితే ఎక్కామండి. ఎక్కించాడు. ఈ బస్సు ఎక్కింది నా కష్టాలు అయితే పడ్డాం. కూర్చున్నకు లేదు, నుంచో లేదు అన్నట్టు ఉంది. ట్రాఫిక్ కూడా చాలా జామ్ అయిపోయిందండి. చాలా కష్టాలు అయిపోయింది. నైట్ ఎంతో 30-40 కిలోమీటర్ దూరంలోనే ఎక్కడో ఆపేసాడు. ఆటోలు పట్టుకుని చాలా ఇబ్బందులు అయితే పడ్డామండి. అవన్నీ నెక్స్ట్ కాశీ వీడియోస్లో వస్తాయండి. మేము అనుకోకుండా కూడా కాశీ వెళ్ళాము. ఆ వీడియో కూడా అప్లోడ్ చేస్తాను 2-3 డేస్లో అండి. చూడండి, నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకుని ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి. మీ సపోర్ట్స్ ఉంటే కదా మేము ముందుకైతే వెళ్తాము. మేమైతే నిజంగా కాశీ ఈ ప్రయాగ్రాజ్ బయలుదేరాక చాలా కష్టాలు అయితే పడ్డామండి. అవన్నీ ఏటో అన్నది నెక్స్ట్ వీడియోలో పెడతాను చూడండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ బాయ్.